గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్లో బిగ్ బాస్ ఉంది. కానీ మన దరిద్రం ఏమిటంటే తెలుగు సీరియల్స్లోనూ సినిమాల్లోనూ కన్నడ డామినేషన్ ఎక్కువ. ముఖ్యంగా సీరియల్స్లో అయితే నటి కార్తీక దీపం నుంచి నేటి బ్రహ్మముడి వరకు అంతా కన్నడ బ్యాచే. సినిమాలంటే ఇప్పుడు అంతా పాన్ ఇండియా అని హెచ్చులకు పోతున్నారు కాబట్టి తెలుగు నుంచి ఒకరిని, తమిళ్ నుంచి ఒకరిని, హిందీ నుంచి ఒకరిని, మలయాళం నుండి ఒకరిని, కన్నడ నుంచి ఒకరిని, ఇలా అన్ని భాషల్లో నుంచి ఒక్కొక్కరిని ఏరుకొచ్చి దానికి పాన్ ఇండియా అని పేరు పెట్టి తెలుగు వాళ్ళ పొట్ట కొడుతున్నారు. ఇక సీరియల్స్లోనూ ఇదే దరిద్రం. తెలుగులో నటులే లేనట్టు ఆ కన్నడ భామల్ని తీసుకొస్తున్నారు లీడ్ రోల్స్కి. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ 8లో మరీ ఘోరం. 14 మంది కంటెస్టెంట్స్ ఉంటే సగానికి సగం బయట వాళ్ళే, మిగిలిన వాళ్ళు స్టార్ మా ఆస్థానం వాళ్ళే. పేరుకు మాత్రమే తెలుగు బిగ్ బాస్ షో, కానీ అందులో డామినేషన్ మొత్తం కన్నడ వాళ్ళది. నిజానికి బిగ్ బాస్ హౌస్కి క్యాప్టెన్ ఉండరని గొప్పగా చెప్పారు, కానీ క్యాప్టెన్ ప్లేస్లో చీఫ్ అంటూ ఒకడికి బదులు ముగ్గురిని చేశారు. అలా బిగ్ బాస్ తొలి చీఫ్గా నిఖిల్ అయ్యాడు. అయితే అతను చీఫ్ కాకుండానే బిగ్ బాస్ హౌస్లోకి క్యాప్టెన్గా వ్యవహరించడం స్టార్ట్ చేశాడు. ఊరికే ప్రతిదానికి డిస్కషన్ పెట్టడం, చెప్పిందే చెప్పి హౌస్లో అతను తప్ప వేరే వాళ్ళెవ్వరిని మాట్లాడనీయడం లేదు. చీఫ్ అయిన తర్వాత ఇతను సోది మరీ ఎక్కువైపోయింది. ఏదైనా విషయంలో ముందు తన అభిప్రాయం చెప్తాడు, వేరే వాళ్ళ అభిప్రాయం చెప్పేలోపే అది కాదు గాయ్స్ అంటాడు. నేను చూసే వ్యూలోకి అందరూ రావాలి అంటూ అడ్డదిడ్డమైన వాదానికి చిరెత్తుకొచ్చిన మణికంఠ నీకు వీకెండ్లో గట్టి గడ్డపార దింపుతా అని మొహంపై అన్నాడంటే నిఖిల్ ఎంత విసిగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.